మిస్సమ్మ, రాథోడ్, అమర్ సార్ గురించి మాట్లాడుకున్నదంతా బుజ్జమ్మ చాటుగా వింటుంది. పాపం అమ్మ, నాన్నకింకా గతం గుర్తుకు రాలేదని బాధపడుతుంది. కానీ నాన్నకి గతం గుర్తుకు వచ్చిందని ఇప్పుడు అమ్మకి ఎలా చెప్పాలి? అమ్మ నాన్న గురించి చాలా బాధపడుతుంది అని బుజ్జమ్మ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే గార్డెన్లోకి చిత్రగుప్తుల వారు వస్తారు. అలా వచ్చిన చిత్రగుప్తుల వారిని బుజ్జమ్మ చూసి, అరే, చిత్రగుప్తుల వారు ఇప్పుడు వచ్చారేంటి అని వెంటనే బాల్కనీలో ఉన్న చిత్రగుప్తుల వారి దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏంటి చిత్రగుప్తుల వారు ఈ సమయంలో ఇక్కడికి వచ్చారు ఏంటి అని బుజ్జమ్మ చిత్రగుప్తుల వారిని అడుగుతూ ఉంటే, నీకోసమే బాలిక, నీ విధి విన్యాసాలు చూడటానికి వచ్చాను అని అంటూ ఉంటాడు. అప్పుడు బుజ్జమ్మ, నేనేం చేశాను అండి అని అంటూ ఉంటే, ఏం చేశావా? పొద్దున్న నువ్వు ఆ దుష్టశక్తి ప్రచండతో భీకరంగా పోరాడి మరీ ధైర్యంగా గుడికి వచ్చావు. అక్కడికి వచ్చిన తర్వాత నీ తండ్రి అమర్కి తానంతట తానే గతం గుర్తుకు వచ్చేలా చేసింది నువ్వే కదా అని చిత్రగుప్తుల వారు ఒక్కొక్కటిగా బుజ్జమ్మకి చెప్తూ ఉంటే, బుజ్జమ్మ, అవును, అలా చేసింది నేనే అని అంటూ ఉంటుంది. బాలిక, నువ్వు ఇలాగ చేస్తే నీకున్న శక్తులు ఒక్కొక్కటిగా క్షీణించిపోతాయి. తర్వాత నీ శక్తులు పోయాక నువ్వు ఏమీ చేయలేవు అని చిత్రగుప్తుల వారు బుజ్జమ్మతో అంటూ ఉంటుంది. అప్పుడు బుజ్జమ్మ మాత్రం, ఇప్పుడు ఇన్ని శక్తులుండి మాత్రం ఏం లాభం? నా తల్లి తండ్రి ఇద్దరు కూడా బాధపడుతున్నారు. అలా వాళ్ళు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ముందుగా నేను ఆ మనోహర్ని మట్టి కరిపించాలి. ప్రచండ చేస్తున్న కుట్రలన్నిటి నుంచి ప్రచండాన్ని దూరంగా తరిమేయాలి. అప్పుడే కానీ నా మనసుకి శాంతి అనేది ఉండదు అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అప్పుడు నేను ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా, నాకు శక్తులు ఉన్నా లేకపోయినా కానీ పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. నా కుటుంబం సంతోషంగా ఉంటే అంతే చాలు. అమ్మ నాన్న సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. ఈ శక్తులేమీ కూడా నాకు అవసరం లేదు అని బుజ్జమ్మ చాలా బలంగా చిత్రగుప్తుల వారితో అంటూ ఉంటే, చిత్రగుప్తుల వారు కూడా, ఇంకా నువ్వు ముందు ముందు పెద్ద పెద్ద ప్రమాదాల్ని ఎదిరించాల్సి వస్తుంది బాలిక. అప్పుడు గనక నీ శక్తులు క్షీణమైతే నువ్వు ఏమి చేయలేవు. విధిరాతని తప్పించటం ఎవ్వరి తరం కాదు బాలిక అని చిత్రగుప్తుల వారు బుజ్జమ్మని హెచ్చరిస్తూ ఉంటారు. అప్పుడు బుజ్జమ్మ మాత్రం, ఎంతటి ప్రమాదాన్నైనా నేను ధైర్యంగా నేను ఎదుర్కొని తీరతానని గట్టి సంకల్పంతో చిత్రగుప్తుల వారి ముందు చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ప్రోమోలో రాబోయే ప్రమాదాలేంటో, బుజ్జమ్మ వాటి నుండి తన్ను తాను రక్షించుకొని తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటుందనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.